శివలింగంపై కాలు పెట్టిన ఈ భక్తుడెవరు? ఇదే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి క్షేత్రానికి చెందిన కన్నప్ప కథ. తిన్నా అనే ఒక వేటగాడు, శాస్త్రాల పట్ల అవగాహన లేని అమాయక భక్తుడు. ఒకరోజు అడవిలో శివలింగాన్ని చూసి ఇదే నా దేవుడు అని భావించాడు. ఇది ఒంటరిగా ఉంది, ఆకలిగా ఉంటుంది అని అనుకుని వెంటనే శివుని తన దేవుడిగా స్వీకరించాడు. పగలు వేటాడి రాత్రివేళ స్వర్ణముఖి నది నుండి నోట్లో నీరు తీసుకువచ్చి శివలింగాన్ని అభిషేకం చేసి స్వయంగా వేటాడిన ఉత్తమ మాంసాన్ని నైవేద్యంగా అర్పించేవాడు. ఉదయాన్నే వచ్చిన పూజారి శివలింగంపై మాంసపు ముక్కలు, ఎంగిలి చూసి దిగ్భ్రాంతి చెందేవాడు. ఎవరో అపవిత్రమైన పూజ చేస్తున్నారని బాధపడి దేవుడిని ప్రార్థించాడు. అప్పుడు శివుడు కలలో దర్శనమిచ్చి రేపు దాక్కుని చూసి నిజమైన భక్తిని తెలుసుకోమన్నాడు. మరుసటి రాత్రి పూజారి దాక్కుని చూశాడు. కన్నప్ప తన పూజ ప్రారంభించినప్పుడు శివలింగం కుడి కన్ను నుండి రక్తం కారడం ప్రారంభమైంది. కన్నప్ప ఆతృతతో ఔషధ మూలికలు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే కన్నుకి బదులు కన్ను ఇవ్వాలనే నిర్ణయంతో తన కుడి కన్నును తీసి శివలింగంపై అమర్చాడు. రక్తం ఆగిపోయింది. అయితే వెంటనే ఎడమ కన్ను నుంచి కూడా రక్తం కారింది. తన మరో కన్నును కూడా అర్పించాలంటే ఎక్కడ పెట్టాలో ఎలా చూడాలని ఆలోచించి ముందుగా కాలు పెట్టి స్థానం గుర్తుంచుకుని రెండో కన్నును తీసి అమర్చాడు. ఆ పరమభక్తి, పరమత్యాగం చూసి పూజారి ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. ఆ క్షణమే శివుడు ప్రత్యక్షమై కన్నప్పను ఆలింగనం చేసి అతనికి మోక్షం ప్రసాదించాడు. తిన్నా భక్తుణ్ణి మనను భక్త కన్నప్ప అని పిలుస్తాం. ఈ సంఘటన జరిగిన స్థలం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి. ఈ పేరు 3 పురాతన భక్తులైన శ్రీ అంటే సాలీడు పురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు అనే ఆది భక్తులు స్వర్ణముఖి నది ఒడ్డున వాయులింగాన్ని ఆరాధించి మోక్షం పొందినందున ఈ స్థలానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. కన్నప్ప కన్ను అర్పణ చేసిన ప్రదేశాన్ని కన్నప్పేశ్వర కొండగా పిలుస్తారు. అక్కడికి చేరడానికి సుమారు 325 మెట్లు ఎక్కాలి. పైన భక్త కన్నప్ప ఆలయం, దానిపైన గౌరీశంకరుల విశాల శ్వేత విగ్రహం దర్శనమిస్తుంది. భక్త కన్నప్ప త్యాగాన్ని స్మరించుకుంటూ కామెంట్లో హరహర మహాదేవ్ తప్పకుండా రాసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.